అమ్మ, ద్వాదశ రాసుల వారు ఈరోజు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? అలాగే ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, ప్రతిరోజు చెప్పుకునే గోచర ఫలితాల్లో ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని ఎదుర్కొనే పరిహారంలో భాగంగా ఈ రోజు పరిహారంగా ప్రతివారు కూడా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా చేయవలసిన దానిగా ఈ రోజున హరినామ స్మరణ, అంటే ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు కానీ, విష్ణుమూర్తి సంబంధించిన శ్లోకాలు కానీ, అదేవిధంగా హరికి సంబంధించిన కీర్తనలు ఏదైనా కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అవకాశం ఉన్నట్లయితే భగవద్గీతలో కూడా మీకు నచ్చిన ఏదైనా ఉన్నా అవి చదువుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అదే కాకుండా విష్ణుమూర్తి సంబంధించిన దేవాలయ సందర్శన కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. కనుక మీ అవకాశాలు బట్టి ఎంతవరకు మీరు ఏది చేసుకోగలరో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసుకోండి. దేనికి కూడా అవకాశాలు లేదు, కనీసం శ్రీ దామోదరాయ నమః అనే శ్లోకం లాంటిది మీరు అనుకున్నా, నమో నారాయణ అనుకున్నా, ఏది మీరు చేసుకోగలిగితే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆధ్యాత్మికంగా వృద్ధి, మానసికంగా అభివృద్ధి, చేస్తున్న పనులలో అధిక శక్తి, ఎదురవుతున్న ప్రతికూలతల్ని అధిగమించగలిగిన పరిస్థితులు మొదలైనవి ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.